Hello everyone, this is Harsha. Welcome to my channel Crypto Telugu. So hi guys, ee roju another free airdrop opportunity tho memu vachanu. Very simple steps. So ee project name vachesi Nexus. Ee video lo Nexus valla node ela run cheyalo cheptanu and valla complete project gurinchi overview discuss chedam. So any details video unte so video kasanga end వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో ఫస్ట్ థింగ్ నెక్సస్ ఏంటిది, ఇది దే ఆర్ గోయింగ్ టు బిల్డ్ వన్ సూపర్ కంప్యూటర్ ఫర్ ఎవ్రీవన్. సో వీళ్ళు ఏంటంటే ప్రాజెక్ట్స్ మనం ఎవరన్నా కూడా ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ నుంచి వీళ్ళ నెక్సస్ నెట్వర్క్ కనెక్ట్ అవ్వచ్చు అండ్ మన నెట్వర్క్ అనేది షేర్ అవుతుంది. సో సమ్ కైండ్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ బేస్డ్ నెట్వర్క్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తున్నారు. సో అది బేసిక్ థింగ్. సో వీళ్ళ ఫండింగ్ నుంచి తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆల్రెడీ ఫండింగ్ రౌండ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. ఆల్మోస్ట్ $27 million వర్త్ ఆఫ్ ఫండింగ్ అనేది కంప్లీట్ చేశారు. సో ఇది ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు రీసెంట్గా ఎస్టర్డే నైట్ నెక్సస్ టెస్ట్ నెట్ అనేది లైవ్ చేసి అనౌన్స్ చేశారు. సో దీనిలో మీరు జస్ట్ పాయింట్స్ అనేది ఆల్రెడీ పాయింట్స్ అనేది ఫామ్ చేయొచ్చు. సో వెరీ సింపుల్ స్టెప్స్. బట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వెరీ షార్ట్ డ్యూరేషన్ పీరియడ్. నిన్న మిడ్నైట్ స్టార్ట్ అయింది అండ్ 13th Decemberకి ఎండ్ అయిపోతుంది. సో 13 Decemberకి ఎండ్ అయిపోతుంది. సో ఓన్లీ 3-4 days ఉన్నాయి. సో అందుకే వీడియో చూసే వెంటనే ఈ సెటప్ అనేది కంప్లీట్ చేయండి. సో సెటప్ వెరీ సింపుల్. సో 2 థింగ్స్లో చెప్తాను. ఒకటి వచ్చేసి మీరు బ్రౌజర్ యూజ్ చేసి చేయడం, సెకండ్ వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. మీ దగ్గర వర్చువల్ VPS అనేది ఉంటే దాన్ని యూజ్ చేసి ఎలా చేయాలో చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ వెరీ సింపుల్. సో మీ దగ్గర బ్రౌజర్ ఉంటే ఈ పర్టికులర్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేయండి, జస్ట్ కనెక్ట్ అనే బటన్ క్లిక్ చేయండి అండ్ దాట్స్ ఆల్. మీ నోడ్ అనేది రన్ అవుతుంటుంది టెస్ట్ నెట్లో అండ్ దాట్స్ ఇట్, నథింగ్. ఇంకేం చేసే అవసరం లేదు. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ప్రూవర్ ఐడి అని ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ కంప్యూటర్కి ఇది ప్రూవర్ ఐడి అనేది యూనిక్. సో ఈ ప్రూవర్ ఐడితోనే మీకు ఏమైనా రివార్డ్స్ ఉన్నాయని ఏమైనా ఉన్నా ఐడెంటిఫై చేయొచ్చు. బట్ దీన్ని మీరు ఈమెయిల్ ఐడికి ట్యాగ్ చేసుకోవచ్చు. సో మీ ప్రూవర్ ఐడిని ఈమెయిల్ ఐడికి ట్యాగ్ చేసుకుంటే మేబీ ఫ్యూచర్లో ఏమైనా రివార్డ్స్ ఉంటే దాని ద్వారా మీరు క్లెయిమ్ చేసుకునేది ఉంటుంది. సో ఇప్పుడు ఈమెయిల్ ఐడి ఎలా ట్యాగ్ చేయాలంటే లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేందుకు. సో మై ప్రొఫైల్ క్లిక్ చేయండి అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేసి సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఈమెయిల్ ఐడిని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే రైట్ నో ఎవరికి ఈమెయిల్ రావట్లేదు. సో చాలామంది ట్రై చేస్తున్నారు. నేను డిస్కార్డ్ వెళ్ళి చెక్ చేశాను, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు వీఆర్ అవేర్ ఆఫ్ ద ఈమెయిల్ నాట్ బీయింగ్ డెలివర్డ్. సో వాళ్ళ ఇష్యూని అనేది ఫిక్స్ చేస్తున్నారు. సో వన్స్ అది ఫిక్స్ అవ్వగానే మీ ఈమెయిల్ ఐడి అనేది సింక్రనైజ్ అయిపోతుంది అండ్ ఇక్కడ మీకు కంటిన్యూస్గా పాయింట్స్ గీన్స్ అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని మీరు ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు అండర్ ద నెట్వర్క్. సో ఇప్పుడు సెకండ్ థింగ్, సో మీరు సిస్టమ్ 24/7 ఆన్ చేయలేరు అండ్ నేను కూడా రికమెండ్ చేయను మీ సిస్టంలో సమ్ ర్యాండమ్ అప్లికేషన్ 24/7 రన్ చేయడం. అట్లా మీకు సెక్యూరిటీ ఇష్యూ కానీ ప్రైవసీ ఇష్యూస్ ఉంటే బెస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఒక VPS బై చేయండి. PQ హోస్టింగ్లో VPS బై చేయండి ఆర్ మీ దగ్గర ఆల్రెడీ VPS ఉంటే దాంట్లోనే రన్ చేయండి. ఎందుకంటే ఇది 4 minutes జాబ్ అంతే, మనకు 4 days జాబ్ అంతే. సో దాంట్లో మీరు లెఫ్ట్ సైడ్లో ఈ కమాండ్స్ నోట్ ప్యాడ్ అనేది పెడతాను. ఈ కమాండ్స్ని 1 by 1 కాపీ పేస్ట్ చేయండి అంతే. సో లెఫ్ట్ నుంచి రైట్కి కాపీ పేస్ట్ చేస్తూ మీ VPSలో హోల్డ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు VPS గురించి ఐడియా లేకుండా నా పాత నోట్ సెటప్ వీడియోస్ చెక్ చేయండి. సేమ్ ఎలా బై చేయాలి అదంతా చెప్పాను. సో జస్ట్ 1 by 1 ఈ కమాండ్స్ అన్ని పేస్ట్ చేసి వెళ్ళండి. మధ్యలో SR నో అంటే Y ఎంటర్ చేసి ఎంటర్ కొట్టేసేయండి. నేను ఇక్కడ స్క్రీన్ అనేది యూజ్ చేశాను. దాని ద్వారా ఏంటంటే మీరు నోడ్ని డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ చేసినా కానీ స్క్రీన్ ఓపెన్ చేస్తే మీకు మీ నోడ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుంటుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ స్క్రీన్. సో మనం అందుకే స్క్రీన్ యూజ్ చేసాం. అండ్ ఈ కమాండ్ లాస్ట్ కమాండ్ ఇక్కడ చూసారు కదా, కర్ల్ క్లయింట్ నెక్సస్ అనేది, ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత మనకు ఇట్లా నెక్సస్ లోగో వస్తుంది. ఈ నెక్సస్ లోగో వచ్చిందంటే మనం సక్సెస్ఫుల్గా నోడ్ అనేది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది రన్ అయ్యేటప్పుడు కొంచెం ఇక్కడ చూడాలి మీరు, యువర్ కరెంట్ ప్రూవర్ ఐడెంటిఫైయర్ ఈజ్ అని ఇక్కడ సమ్ ర్యాండమ్ నెంబర్ వచ్చేసింది. సో దీని ప్లేస్లో మనకు మన ప్రూవర్ ఐడి, సో ఇక్కడ చూడొచ్చు మన ప్రూవర్ ఐడి బ్రౌజర్లో చూపించింది కదా KMN. సో మీ ఐడి వేరే ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడి లింక్ చేసిన ప్రూవర్ ఐడి ఏముందో అది ఇక్కడ రావాలి. సో యూజువల్లీ కొన్నిసార్లు మీకు ఎంటర్ చేయమని అంటుంది, నాకు ఎంటర్ చేయమని అడగలేదు. సో ర్యాండమ్గా వచ్చింది. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మీరు దాన్ని మాడిఫై చేయాలి. సో దాన్ని మాడిఫై చేయడానికి ఏంటంటే ఇక్కడ నా నోడ్ రన్ అవుతుంది కదా, నోడ్ స్క్రీన్లో Ctrl+C ప్రెస్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్కి వచ్చేస్తుంది మళ్ళీ బయటికి. సో ఇక్కడ చూడొచ్చు బయటకు వచ్చేసింది, నెక్సస్ ప్రాజెక్ట్లో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ CD టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఈ కమాండ్స్ కూడా నేను ఇంక్లూడ్ చేశాను, కావాలంటే స్మాల్ లెటర్స్లో ఉండాలి లేకుంటే ఎర్రర్ వస్తుంది. దాని తర్వాత CD_.nexus కొట్టి ఎంటర్ కొట్టేసేయండి. అండ్ దాని తర్వాత LS అనేది ఉంటుంది, దాన్ని టైప్ చేసి ఎంటర్ కొట్టేయండి.
దాని తర్వాత VI స్పేస్ ప్రూవర్ -ID కొట్టి పేస్ట్ కొట్టి ఎంటర్ కొట్టేయండి. అండ్ ఇప్పుడు మీరు ఎడిటర్లో వస్తారు. సో ఇక్కడ చూడొచ్చు నా ఐడి ప్లేస్లో సంథింగ్ ర్యాండమ్ డిజిట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చేయాలంటే దీన్ని ఎడిట్ చేయడానికి మీ కీబోర్డ్లో I అనేది టైప్ చేయాలి. సో వన్స్ అది I టైప్ చేయగానే లెఫ్ట్ సైడ్ బాటంలో చూడొచ్చు ఇన్సర్ట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మీరు ఉన్న కంటెంట్ని డిలీట్ చేసి మీ ప్రూవర్ ఐడి ఏదైతే అక్కడ బ్రౌజర్లో చూసారో లెఫ్ట్ సైడ్ బాటంలో ఆ ప్రూవర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇది ఎంటర్ చేశాక కీబోర్డ్లో ఎస్కేప్ కొడితే బయటికి వస్తుంది. ఎస్కేప్ వచ్చిన తర్వాత :WQ అనేది కీబోర్డ్లో ఎంటర్ చేయండి. లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు :WQ స్మాల్ లెటర్స్లో కొట్టి ఎంటర్ కొడితే ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ CD కొట్టి బ్యాక్కి రావాలి, మెయిన్ ప్రాంప్ట్కి రావాలి. సో నేను ఇక్కడ వేరే కమెంట్ కొట్టాను. సో జస్ట్ CD కొట్టేసి ఎంటర్ కొట్టండి. వన్ CD కొట్టి ఎంటర్ కొట్టగానే CD స్పేస్ నెక్సస్ -project అనేది కమాండ్ ఉంది కదా, దాన్ని కాపీ చేసి ఎంటర్ కొట్టండి. దాని తర్వాత మళ్ళీ మన కర్ల్ కమాండ్ రన్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు నా యువర్ కరెంట్ ప్రూవర్ ఐడెంటిఫైయర్ వచ్చేసి నా ప్రూవర్ ఐడి ఏది ఉందో అదే ఇక్కడ అప్డేట్ అయి ఉంది. సో మీరు కావాలంటే మీ ప్రూవర్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఇక్కడ కాపీ ఉంది కదా, ఇదే సేమ్ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. అంతే గైస్, వన్స్ ఈ నోడ్ ఇక్కడ రాగానే నోడ్ అనేది ఇది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. ఈవెన్ మీరు సిస్టమ్ షట్ డౌన్ చేసినా కానీ VPS షట్ డౌన్ చేసినా కానీ కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. అండ్ మీకు పాయింట్స్ అనేవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. సో అది గైస్, అంతే ఈరోజు వీడియో ఆల్ అబౌట్ నెక్సస్ సింపుల్ నోడ్ సెటప్ అండ్ ఇందులో పాయింట్స్ ఎలా రన్ చేయాలి టెస్ట్నెట్లో అనే గైడ్. 4 డేసే ఉంది. సో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంది, అందుకే వెంటనే పార్టిసిపేట్ అయ్యండి. ఇన్ కేస్ ఆఫ్ బ్రౌజర్ మీరు VPS యూజ్ చేస్తే మీ దగ్గర మల్టిపుల్ VPS ఉంటే మల్టిపుల్ VPSలో కూడా ఫామ్ చేయొచ్చు, ఎక్కువ పాయింట్స్ అనేది అక్యుములేట్ అవుతాయి. సో డే టు డే మీరు ఆ డాష్బోర్డ్లో వెళ్ళి పాయింట్స్ అనేది ట్రాక్ చేయొచ్చు. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ నెక్సస్ అండ్ ఇట్స్ టెస్ట్నెట్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఆర్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.